ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట కూడి వచ్చిన సభ్యులందరికీ వందనాలమ్మ. ఈరోజు ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ అంశం ఏంటంటే ఆరాధనలో వాద్య సంగీతాలు అనేటువంటి అంశము. ఆరాధనలో వాద్య సంగీతాలు అనేటువంటి అంశము. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో క్రైస్తవ సమాజాలలో ఆరాధిస్తున్నప్పుడు వాద్య సంగీతాన్ని వాడాలి అని కొంతమంది, వాడొద్దు అని కొంతమంది, అలాగే ఒక మోస్తరుగా వాడాలి కానీ ఇప్పుడు కొన్ని మత శాఖల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడాను సంగీతం వద్దు అంటారు. అయితే మేము వాళ్ళకలాగా కాదండి, వాళ్ళకలాగా హోల్ నైట్ మ్యూజికల్ నైట్స్ పెట్టం, మేము అలా కాదు, జస్ట్ ఏదో ఒక చిన్న కంజర, చిన్న డ్రమ్ము, ఇది 1-2 ఐటమ్స్ మాత్రమే మేము అలో చేస్తాము, వాళ్ళకలాగా అంత పెద్దగా అంత గందరగోళంగా పెద్ద డీజే సౌండ్లు పెట్టేసి ఆ పెద్ద ఇన్స్ట్రుమెంట్స్తో మేము అలా చేయమండి, అది అంత కరెక్ట్ కాదు అనేటువంటిది ఆలోచన. అయితే దేవుని వాక్యానుసారమైనటువంటి లేదా వాక్యపు వెలుగులో వాద్య సంగీతాల గురించి బైబిల్ ఏమి మాట్లాడుతుంది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆరాధనలో వాద్య సంగీతము అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలనేది మనం పరిశీలిస్తూ ఈరోజు మనం ముందుకు వెళదాము. సో ఆరాధనలో వాద్య సంగీతాలు అనే అంశాన్ని చూస్తున్నప్పుడు బైబిల్లో వాద్య సంగీతము లేదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటిది చాలా సందర్భాల్లో, అంటే శుభకార్యాల్లో వాడినట్టుగా, అశుభ కార్యాల్లో వాడినట్టుగా, లేదా రాజులను అభిషేకిస్తున్నప్పుడు వాడినట్టుగా, లేదా ఇంకా సామాజిక కార్యక్రమాల్లో వాడినట్లుగా, అలాగే దేవుణ్ణి ఆరాధించే విషయంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యాలు వాడినట్టుగా, అలాగే ఈవెన్ త్రాగుబోతుల విందులలో కూడాను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడినట్లు, ఇలాగా అన్ని రకాలుగా కూడాను సమాజంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడాను ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా వాద్య సంగీతాలు వాడినట్టుగా బైబిల్లో మనకి స్టేట్మెంట్స్ ఉన్నాయి. అలాగే బైబిల్లో మనకి చూపించబడినటువంటి వాద్య సంగీత ఇన్స్ట్రుమెంట్స్ మనం చూస్తే కనుక గిలక తప్పిట అని, సితారా అని, తంబూరా అని, ఇలాగా సుమారుగా ఒక 20-30 రకాల వాద్య సంగీత ఇన్స్ట్రుమెంట్స్ మనం బైబిల్లో చూడగలుగుతాం. అలాగే మొట్టమొదటిసారిగా వాద్య సంగీతం గురించి మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్ బైబిల్లో ఉంది అంటే కనుక అది ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనములో, ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనము, అతని సహోదరుని పేరు యూబాలు, ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. సితారా అనేటువంటి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది వాడుక లేదా దాని విధానం గురించి మొదటిసారిగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత అనేక సందర్భాలు చెప్పాను కదా, శుభకార్యాల్లో వాడారు, అశుభ కార్యాల్లో వాడారు, అలాగే రాజులను అభిషేకించడానికి వాడారు, ఆరాధనలో వాడారు, త్రాగుబోతుల విందుల్లో వాడారు. ఇలా సొసైటీలో జరుగుతున్న అన్ని విషయాల్లో కూడాను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాద్య సంగీతాలు వాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆరాధన విషయంలో బైబిల్ ఏమి మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళదాం. సో కాబట్టి వాక్యపు వెలుగులో సంగీత వాయిద్యాల గురించి మనం ఏం చూస్తున్నామని పరిశీలిస్తున్నప్పుడు ఇక్కడ బైబిల్ యొక్క అథారిటీ లేదా బైబిల్ యొక్క అధికారము అనే ఒక మెజర్ స్కేల్ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి, ఒక కొలబద్ద. ఎందుకు అంటున్నానంటే మనం ఏదైనా ఒక విషయాన్ని కొలుస్తున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు దానికి మెజర్మెంట్ ఏంటంటే బైబిలే. మనం బయట జరిగే ఏదో ఇదిగో ఆ పలానా అయ్యగారి కంటే నీకు బాగా తెలుసా, ఆ బోధకుల కంటే బాగా తెలుసా, ఆ సంఘపు వాళ్ళు చాలా విశ్వాసంగా ఉంటారు, ఇవన్నీ కాదు. ఏదైనా ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక విషయాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు బైబిల్ని బేస్ చేసుకొని వెళ్ళాలి. కాబట్టి బైబిల్ ఈజ్ ద అథెంటిక్ అథారిటీ అనేటువంటిది మనం గమనించాలి. సో బైబిల్ యొక్క అధికారాన్ని ముందు పెట్టుకొని మనం ముందుకు వెళదాం. సో సహజంగా మనకు జరిగే గందరగోళం అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంగీతములతోనూ, అలాగే ఆత్మ సంబంధమైన పాటలతోనూ, అలాగే కీర్తనలతోనూ అనే స్టేట్మెంట్ దగ్గరే ప్రపంచంలో ఈ క్రైస్తవ సమాజాలలో కొంతమంది దాన్ని ఇలా అని, కొంతమంది దాన్ని అలాగని రకరకాల అభిప్రాయాలు, డెఫినేషన్స్, వ్యాఖ్యానాలు ఇస్తూ ఉంటారు. సో ఆ వ్యాఖ్యానాలన్నింటినీ కూడాను బైబిల్ యొక్క వాక్యపు వెలుగులో మనం చూస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఈరోజు నా యొక్క ఆలోచన. సరే, ఓకే. ఇప్పుడు దాన్ని మనం చూస్తే కనుక మొదటిసారిగా దేవుడు ఆరాధన విషయంలో వాద్య సంగీతాలని లేదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడమన్నటువంటి ఒక ఆధారం
ఎక్కడైనా మనకి ఉంది అంటే అది లేవి సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. దేవుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, అది కూడాను తన్నే ఆరాధించటానికి ఆరాధన విధానంలో వాద్య సంగీతాలు వాడండి అని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైనా ఉంది అంటే గనక అది సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1 నుంచి 10 వచనంలో చాలా క్లియర్గా ఉంటుంది. అది నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలను చేయించుకొనుము, నక్షి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకు ఉండవలెను. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. 2 బూరలు చేపించుకోమన్నాడు, ఊదేటువంటి బూరలు, అది వెండితో చేపించుకోమన్నాడు. ఇట్స్ క్లియర్. అట్ ద సేమ్ టైం ఇంకా దాన్ని ఎందుకు వాడాలి అంటున్నాడంటే సమాజం మొత్తాన్ని కూడాలి. ఇప్పుడు సపోజ్ ఈ రోజుల్లో మనం సహజంగా మనకు తెలిసిన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మైకులు వచ్చేసినాయి కాబట్టి మైకులో పిలుస్తున్నారు, సంఘ సభ్యులారా ప్రార్థనకి టైం అయింది, మరో 5 నిమిషాల్లో ప్రారంభిస్తున్నాము, త్వరగా కూడుకోండి అని మైకులో ప్రకటిస్తున్నాం. ఈ రోజున ఈ సౌండ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కాబట్టి. ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా లేని రోజుల్లో మనం గమనిస్తే ఈ లూథరన్, ఆర్సిఎం పెద్ద పెద్ద చర్చిస్లో పెద్ద గంట ఉండేది. ఆ గంట టాంగ్ అని కొడతా ఉండేవాళ్ళు. అది ఒక సౌండ్ వైబ్రెంట్, అది అందరికీ ఆ ఊరు మొత్తానికి వినిపించి ఆరాధనకి లేదా ప్రార్థనకి టైం అయిందని చేరుకుంటానికి అది ఒక సిగ్నల్గా వాడేవాళ్ళు పెద్ద గంట. ఈ రోజు కూడాను చాలా సంఘాల్లో పెద్ద పెద్ద డినామినేషన్స్లో పెద్ద బెల్ అనేది వాడుతున్నారు. ఇప్పుడు మైకులు వచ్చేసినాయి కాబట్టి ఇది వాడుతున్నాం. సో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, సమాజం మొత్తాన్ని పిలిచడానికి కానీ అలాగే సేనలను తరలించటానికి కానీ. 3వ వచనం, ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకును కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. చూడండి, ఆ ఊదినటువంటి బూర ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు ఇలా వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో. ఓకేనా? ఇప్పుడు మనం కూడా గమనించండి, అంబులెన్స్ యొక్క సైరన్ వేరుగా ఉంటుంది, ఫైర్ ఇంజన్ సైరన్ వేరుగా ఉంటుంది, చీఫ్ మినిస్టర్ ఏమైనా వెళ్తుంటే వాళ్ళ పోలీస్ వ్యాన్ సౌండ్ వేరుగా ఉంటుంది. మనం తెలియక 3 ఒకలాగా అనుకుంటాం, కానీ జాగ్రత్తగా గమనించగలిగితే ఫైర్ ఇంజన్ బెల్ వేరుగా ఉంటుంది, అంబులెన్స్ యొక్క బెల్ వేరుగా ఉంటుంది, పోలీస్ ఎస్కార్ట్ యొక్క బెల్ వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడాను సమాజాన్ని కూడాలి అంటే ముందు పెద్దలు మాత్రమే రమ్మనాలంటే ఒకసారి మాత్రమే ఊదుతారంట. అది ఆయన నిర్ణయిస్తున్నాడు. అలా కాకుండా మరో స్టెప్లోకి వెళ్తున్నాడు. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీయుల సమూహమునకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. 5వ వచనం, మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగిన సైన్యము సాగవలెను. ఆర్భాటంగా పెద్ద సౌండ్ చేస్తూ హడావుడిగా అలా ఊదినప్పుడు తూర్పు దిక్కున ఉన్నటువంటి సైన్యము సాగాలి. 6వ వచనం, మీరు 2వ మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగినటువంటి సైన్యము సాగవలెను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటంగా ఊదవలెను. 7వ వచనం, సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను, కానీ ఆర్భాటము చేయకూడదు. గమనించండి, ఆర్భాటంగా ఊదితే సైన్యాలు కదులుతాయి. ఆర్భాటము కాకుండా మామూలుగా ఊదితే సమాజము కూడుకుంటుంది. ఇలాగా మాట్లాడుతూ 8వ వచనం, అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. ఎవరు ఊదాలి? అహరోను కుమారులైన యాజకులు ఊదాలి. అది ఎవరు ఊదాలో, ఎట్లా ఊదాలో, ఎప్పుడు ఊదాలో, ఎందుకు ఊదాలో, ఎక్కడ ఊదాలో అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే దాన్ని చాలా క్లియర్గా మాట్లాడతాడు. అర్థం కాకుండా ఎప్పుడూ మాట్లాడు దేవుడు. ఎస్పెషల్లీ తనని ఆరాధించే విషయంలో తనని ఎలా ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, వీటన్నీ కూడాను బైబుల్ చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటుంది. సరే, ఓకే, 8వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. 8వ వచనం, అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. 9వ వచనం, మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధి మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. 10వ వచనం, ఇక్కడ నుంచి మెయిన్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా సమాజం గురించి, శత్రువుల గురించి, సైన్యం గురించి, యాజకులు ఊదేదాని గురించి ఇలా 4-5 రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు
ఇక్కడ నుంచి మెయిన్ టాపిక్ 10వ వచనం చూస్తాం. మరియు ఉత్సవ దినమందు, మీరు పండగలు చేస్తున్నారు కదా, ఉత్సవ కాలాలు, ఆ దినములలో ఈ వెండితో చేపించిన బూరలు ఊదవలెను. ఒకటి ఉత్సవ దినమందు, రెండోది నియామక కాలముల యందు. కొన్ని కాలాలు నియమించాడు యెహోవా దేవుడు పాత నిబంధన ఆరాధన సిస్టంలో. కాబట్టి ఆ నియామక కాలముల యందును, అలాగే నెల ఆరంభములందును, ప్రతి నెల ఆరంభములో ఆయన ఆజ్ఞ చెప్పాడు, ఇలా చేయండి ఇలా చేయండి అని. సో నెల ఆరంభమందును మీరు అలాగే దహన బలులప్పుడు కూడాను సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. ఇది స్టోరీ. దేవుడు బూరలు ఊదమని, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడమని, సంగీత వాయిద్యములు వాడమని, బూరలు చేయించమని చెప్పిన మాట నిజమే, వాస్తవమే. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎందుకు, ఎలా చెప్పాడు అనేటువంటిది మనం ప్రశ్నించుకుంటే, ఇలా అంతా చూసిన తర్వాత ఇది దేవుడు చెప్పినటువంటి రూల్. ఆయన్ని ఆరాధించే విషయంలో కానీ, నెలల్లో కానీ, ఉత్సవ కాలములలో కానీ, మాసములలో కానీ, బలులప్పుడు కానీ, దహన బలులప్పుడు కానీ, సైన్యం ముందుకు వెళ్ళటానికి కానీ, సమాజం కూడుకుంటానికి కానీ, ఇలాగా అనేక రకాలన్నీ పాయింట్స్ అన్నీ చేర్చి 10 వచనాల్లో మన ముందు లేదా ఇశ్రాయేలు ముందు పెట్టాడు దేవుడు ఎలాగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాడాలి అనేటువంటిది. ఇది అయిపోయింది. సో దేవుడు అనుమతించాడు, దేవుడు చెప్పాడు, దేనితో చేయాలో చెప్పాడు, ఎవరు ఓదాలో చెప్పాడు, ఎలా ఓదాలో, ఎప్పుడు ఓదాలో, 2 సార్లు ఓదాలా, 3 సార్లు ఓదాలా, మొత్తం క్లియర్గా ఇచ్చేసి ఇందులో కొంచెం డౌట్ ఏమి లేదు. దేవుడే స్వయంగా మోషే ద్వారా చెబుతున్నాడు ఇశ్రాయేలు జనాంగానికి. ఆరాధనలో గురించి కూడా చెప్పాడు, అంటే బలులప్పుడు చెప్పాడు, ఉత్సవ కాలాలప్పుడు చెప్పాడు, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఏమి ఆలోచించాలి అంటే, దేవుడు ఈ స్టేట్మెంట్లో చూసినప్పుడు సంగీతానికి విరోధేమి కాదు, సంగీతాన్ని వద్దనేమి చెప్పటం లేదు, లేదా సంగీతాన్ని ఆయన ఏదో తొక్కి పట్టలేదు. అలా కాకుండా ఆయనని ఆరాధించటానికి, ఆయన సమూహాన్ని నడపటానికి అప్పుడు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు ఎలా వాడాలో చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు. ఇది అయితే ఇది గుడారపు ఆరాధనా సిస్టంలో చెప్పబడినటువంటి ఆజ్ఞ. ఎప్పుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, ఎప్పుడు ఇలా వాడమన్నాడు దేవుడు అంటే, గుడారపు ఆరాధన, ఆయన్ని మందసాన్ని గుడారాల్లో పెట్టి ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, గుడారాలు వేసినప్పుడు ఆ టైం ఆరాధనలో ఈ 10 వచనాలు వాడాడు. అక్కడ అంతవరకు అయిపోయింది. అయితే తరువాత మనకి మరలా ఆరాధన సిస్టమ్ వచ్చేసేపాటికి ఒక 600 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. 600 సంవత్సరాల తర్వాత దావీదు లేదా సొలొమోను టైం వచ్చేసేపాటికి మందిరాన్ని కట్టారు. అయితే ఈ మధ్యకాలంలో ఆరాధనలు ఎలా జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఎలా వాడారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి చేశారు అనేది పెద్ద సాక్ష్యము, పెద్దగా మనకి రిఫరెన్స్ ఆధారము లేదు. కానీ ఒకటి మనం గమనించాలి, ఆయన మొదటగా సంఖ్యాకాండము 10వ అధ్యాయం 1:10 ఇచ్చాడు. అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఒక 600 సంవత్సరాల తర్వాత మందిరాన్ని కడటానికి సొలొమోను ప్రారంభించాడు. సొలొమోను మందిరాన్ని కట్టాడు. అది మొదటి మందిరము లేదా ఫస్ట్ టెంపుల్ అంటారు. అయితే ఈ మొదటి మందిరాన్ని కడుతున్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే గనక దావీదు తన కుమారుడికి సమస్తాన్ని కూడాను ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత ఇప్పుడు చూద్దాం, చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగు జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. అర్థమైందా? సితారాలు వాడమంది ఆయనే. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి స్వరమండలాలు వాడమంది ఆయనే. తన ప్రవక్తల ద్వారా లేదా దావీదు ద్వారా ఇదిగో ఆయన చెప్పించాడు, ఇదిగో నన్ను ఆరాధిస్తున్నప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడండి.
మనం జాగ్రత్తగా గమనిస్తే సంఖ్యాకాండం 10వ అధ్యాయం దగ్గర ఒక 2-3 ఐటమ్స్ మాత్రం మనకు కనిపిస్తున్నాయి. లేదా మరీ క్లియర్గా చెప్పాలంటే బూరలు వెండితో చేపించుకో అన్న మాట మనకు కనిపించింది. ఇక్కడికి వచ్చేపాటికి మొదటి మందిర నిర్మాణం దగ్గరకు వచ్చేసేపాటికి సితారా కనిపిస్తుంది, ఇంకా వాంచటానికి 2-3 తాళములు కనిపిస్తున్నాయి, స్వరమండలాలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడాను మరి దావీదు యొక్క స్వంత పైత్యమా, స్వంత ఆలోచన అంటే అక్కడ చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఉంది, ఈలాగూ జరగవలనని ప్రవక్తల ద్వారా. అలాగే లేవీయులు బూరలు ఊదాలని, అంటే ఎవరు డ్యూటీ ఎవరిదో, ఎవరు బూరలు ఊదాలో, ఎవరు సితారా ఊదాలో, ఎవరు బలులు అర్పించాలో, ఎవరు యాజకత్వం చేయాలో, ఎవరి డ్యూటీ వాళ్ళకి చాలా క్లియర్గా ఆయన తెలియచేశాడు. ఈ రెండో స్టేట్మెంట్లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన తన ఆరాధన విషయంలో, తనని ఆరాధించే విషయంలో చాలా క్లియర్ కట్టుగా ఉన్నాడు మొదటి నుంచి కూడాను. ఎక్కడా కూడాను గందరగోళ పరిస్థితి లేదు. ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో దాని ప్రకారము గుడారాన్ని ఎలా నిర్మించాలో అలాగే, మందిరాన్ని ఎలా నిర్మించాలో అలాగే, బలులు ఎలా అర్పించాలో అలాగే, ప్రతి దానికి కూడా ఆయన చాలా నిక్కచ్చిగా కొలమానంగా మాట్లాడతాడు దేవుడు. ఇది గమనించాలి. ఇంకో మాట కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము 4-5 వచనాలు. 2వ దినవృత్తాంతములు 35:4-5. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను, అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడి. జనుల ఆయా భాగములకు, లేవీయుల కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. సో దావీదు ఏదైతే ఇన్స్ట్రక్షన్ చేశాడో, సొలొమోను ఏదైతే ఇన్స్ట్రక్షన్ చేశాడో, ఎవరు ఎలాగా ఎక్కడ ఏం చేయాలనేది దాని ప్రకారము ఆరాధన వెళుతుంది. ఆరాధనలో, పాత నిబంధనలో గుడారపు ఆరాధనలో ఆయన కోరుకున్నాడు. మందిర నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ కూడాను ఆయన కోరుకున్నాడు. ఇది నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి దేవుడు కోరుకున్నాడు కదా. ఇప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటి? ఎందుకు వాయిద్యాలు వద్దంటున్నారు? లేదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అక్కడ 19వ వచనంలో ఎందుకని జనులు కొందరు దాన్ని ఇలా అర్థం చేసుకుంటున్నారు, కొందరు అలా అర్థం చేసుకుంటున్నారు అనేది మనం గమనించాలి. ఇది ఈరోజు మనకి ముఖ్యమైనటువంటి రీసెర్చ్. సరే, ఓకే. ఒకటి గుడారపు సిస్టమ్ అయిపోయింది. రెండోది మొదటి టెంపుల్, ఫస్ట్ టెంపుల్ అయిపోయింది, మొదటి మందిరం అయిపోయింది సొలొమోను. తర్వాత మొదటి మందిరము నెబుకద్నెజరు వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఓకేనా, కూలగొట్టేశాడు, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. సో మళ్ళా రెండో మందిరాన్ని కట్టుకున్నారు. రెండో మందిరం కట్టినప్పుడు కూడా ఆరాధన సిస్టంలో ఏమి జరుగుతుందో మనం పరిశీలిద్దాం. గుడారం చూసాము, వెండి బూరలో చేయించుకొని చెప్పేశాడు క్లియర్గా, ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏంటి చెప్పేశాడు. మొదటి టెంపుల్ చూస్తున్నాము సొలొమోను దగ్గర. అక్కడ కూడాను సొలొమోను లేదా దావీదు చెప్పిన ప్రకారముగా, ప్రవక్తల ద్వారా యెహోవా చెప్పిన ప్రకారముగా అనే స్టేట్మెంట్ చూసాము. సితారా అని, స్వరమండలమని, అదని ఇదని మొత్తం చూసాము. ఇప్పుడు రెండవసారి మళ్ళా మందిరాన్ని కట్టారు మొదటి కూలిపోయిన తర్వాత. సో రెండవ మందిరం దగ్గర కూడా మనం చూద్దాం. యెరూషలేము నాశనమైన తరువాత, ఓకేనా, జెరుబ్బాబెలు మరియు నెహెమియా అదే పని మరలా రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయించుచుండగా ఇశ్రాయేలు రాజు అయిన దావీదు నిర్ణయించిన విధి చొప్పున, మళ్ళీ గమనించండి, మొదటి టెంపుల్ సిస్టంలో ఏదైతే వాడాడో దావీదు చెప్పిన సిస్టమ్ ప్రకారము అని, రెండో మందిర నిర్మాణంలో కూడాను మరలా ఆరాధనలో వాయిద్యాలు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనే ప్రశ్న దగ్గర మనం చూస్తున్నప్పుడు దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ. గమనించండి, ఇంతగా సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో కూడాను అహరోను కుమారులైన యాజకులు బాకాలు ఊదాలి. గుడారపు ఆరాధన అయిపోయింది. ఇప్పుడు రాళ్లతో నిర్మించిన మందిరం వచ్చేసింది, మొదటిది సొలొమోను మందిరము.
సొలొమోను మందిరంలో కూడాను అదే సిస్టమ్ కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు రెండో మందిరం వచ్చింది. మళ్ళా రెండో మందిరంలో కూడాను బాకాలు ఎవరు ఊదాలని చెబుతున్నాడంటే యాజకులే. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో గుడారపు ఆరాధన సిస్టమ్ దగ్గర సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో ఎక్కడా ఎవరో చెరపటం లేదు. దాన్ని దేవుడు ఒకసారి నిర్ణయించిన దాన్ని మనము చెడపకూడదు, అందుకే మనము కలపకూడదు, మనము తీసివేయకూడదు దాంట్లోసి. కాబట్టి వీళ్ళెవరూ కూడాను దాన్ని చెరపటానికి సాహసం చేయలేకపోతున్నారు. బాకాలు వీళ్ళే ఊదాలి, ఇదిగో సితారా వీళ్ళే వాయించాలి అనేటువంటి ఒక సిస్టంలో వీళ్ళు వెళ్తున్నారు. రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి కన్నా తాళములతోనూ కదా. లేవీలు ఏమి చేయాలి, బాకాలు ఎవరు ఊదాలి, ఇదంతా ఆయన ఏదైతే చెప్పాడో ద సేమ్ సిస్టమ్ ఎక్కడా మార్చలేదు. రెండవ మందిర నిర్మాణ సమయం ఇది. ఓకే, ఇంకొక స్టేట్మెంట్ కూడా చూద్దాం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. నెహెమ్యా 12:24. లేవీల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షెరెబ్యాయును, కద్మియేలు కుమారుడైన యోషావాయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయించబడిరి. చూడండి, ఎక్కడ దావీదు, ఎక్కడ రెండవ మందిరము? అంటే ఒకసారి ఇవ్వబడిన ఆజ్ఞ, ఎవరు స్తుతి చేయాలి, ఎవరు బాకా ఊదాలి, ఎవరు సితారా వాయించాలి, ఎవరు లేదా గిలక తప్పిట వాయించాలి, ఎవరు ఏంటి ఎవరు ఏ వరుసలో నుంచోవాలి, ఎవరు ఎక్కడ నుంచోవాలి, ఇదంతా కూడాను ఒక నిర్ణయము. ఈ నిర్ణయాన్ని మార్చటానికి హక్కు లేదు మనుషులు ఎవరికి కూడాను. అందుకే గుడారం అయిపోయింది, మొదటి మందిరం అయిపోయింది, రెండవ మందిరంలో కూడాను సేమ్ సిస్టమ్ మనము చూస్తూ ఉన్నాము. మళ్ళా చూద్దాం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 45-46 వచనాలు. నెహెమ్యా గ్రంథము 12:45. మరియు గాయకులను, ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లుగా దేవుని గూర్చిన పనులను, తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చి వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయంలోను, స్తోత్రముల విషయంలోను, పాటల విషయంలోను ఆసాపు అంటే ప్రతిదీ కూడాను ఒక రూల్ ప్రకారం వెళుతున్నారు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో వాద్య సంగీతము అనేది మన కాన్సెప్ట్. ఎవరు ఏది పాడాలి, ఎవరు స్తోత్రము పాడాలి, ఎవరు స్తుతి పాడాలి, ఎవరు బూరలు ఊదాలి, ఎవరు సితారా వాయించాలి, ఒక సిస్టమేటిక్గా వెళుతున్నాడు. అంటే ఒకసారి నిర్ణయించిన తరువాత దాన్ని మార్చటానికి కుదరదు, మనుషులు మార్చకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. సరే, ఓకే. సెకండ్ టెంపుల్ కూడా అయిపోయింది, అది డిస్టర్బ్ అయిపోయింది. మొదటి మందిరము కొలాప్స్ అయిపోయింది, రెండవ మందిరము కొలాప్స్ అయిపోయింది. తరువాత ఇక మరి నెక్స్ట్ ఏంటి? క్రొత్త నిబంధన వచ్చేస్తుంది, క్రీస్తు వారు వచ్చేస్తున్నారు, సంఘము వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తం ఏమై ఉంది? గుడారము విషయంలో చూసాము దేవుని చిత్తాన్ని, మొదటి మందిర నిర్మాణంలో చూసాము దేవుని చిత్తాన్ని, రెండవ మందిర నిర్మాణం అప్పుడు చూసాము దేవుని చిత్తాన్ని. అయితే సంఘము ప్రారంభమైన తర్వాత దేవుని చిత్తము తనని ఆరాధించే విషయంలో ఏమై ఉంది, తనని ఆరాధించే విషయంలో ఏమై ఉంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళితే కనుక ఇక్కడే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాల దగ్గరే ప్రపంచం అంతా కూడాను ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ వెళుతున్నారు దీనికి. అయితే ఒక మాట నేను చెప్తున్నాను, క్రొత్త నిబంధనలో మనం సంగీతంతో దేవుణ్ణి ఆరాధించాలి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో దేవుణ్ణి పూజించాలి, ఆరాధించాలి అనే విషయాన్ని మనం గమనించుకుంటూ వెళితే కనుక క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడాను ఎవరు సితారా వాయించాలి, ఎవరు బాకా ఊదాలి, ఎవరు ఏది చెయ్యాలి అనేటువంటిది క్రొత్త నిబంధనలో ఎక్కడా చెప్పబడలేదు. క్రొత్త నిబంధన సంఘపు ఆరాధన విషయంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి బైబుల్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. జాగ్రత్త గమనించండి. గుడారపు ఆరాధనలో ఆయన సైలెన్స్ అవ్వలా, క్లియర్గా మాట్లాడాడు మోషే ద్వారా.
మొదటి మందిరపు నిర్మాణ విషయం దగ్గర ఆయన సైలెన్స్ అవ్వల. దావీదు ద్వారా ప్రవక్తల ద్వారా క్లియర్గా చెప్పుకున్నాడు ఆయనకి ఏమి కావాలో. రెండవ మందిర నిర్మాణం దగ్గర కూడాను ఆయన సైలెన్స్ అవ్వల, క్లియర్గా చెప్పుకున్నాడు ప్రవక్తల ద్వారా ఏమి కావాలో. అయితే ఇక దీన్ని మూడవ మందిరం అనలేము, కానీ ఇది నూతన మందిరము, మనము ఆత్మీయంగా కట్టబడుతున్న మందిరము. ఈ నూతనం లేదా సంఘము అనేటువంటి ఇక్కడికి వచ్చేసేపాటికి బైబిల్ పూర్తిగా వాద్య సంగీతాల విషయంలో సైలెన్స్ అయిపోయింది. ఎందుకు సైలెన్స్ అయిందో తెలియదు, కానీ సైలెంట్ అయిపోయింది. ఆ సైలెంట్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళదాం. అయితే దానికి ముందు నేను ఒక 2-3 స్టేట్మెంట్స్ చూస్తున్నాను. ఏమి చూస్తున్నానంటే, క్రొత్త నిబంధన లేదా క్రొత్త నిబంధన సంఘపు ఆరాధనలో వాద్య సంగీతాలు అని మీరు గనక గూగుల్లో సెర్చ్ చేయగలిగితే గూగుల్లో ఒక స్టేట్మెంట్ దొరికింది మనకి. క్రీస్తు శకము 600 సంవత్సరం వరకు కూడాను ఆనాడు ఉన్న ఆదిమ సంఘాలలో వాద్య సంగీతాలు వాడినట్టుగా ఎక్కడ దాఖలా లేదు. క్రీస్తు శకము 600, క్రీస్తు శకము 33లో సంఘం స్థాపించబడింది అనగా ఆయన చనిపోయిన 600 సంవత్సరాల వరకు కూడాను, సంఘము స్థాపించబడిన 600 సంవత్సరాల వరకు కూడాను సంఘపు ఆరాధన విషయంలో వాద్య సంగీతాలు వాడినట్టుగా ఎక్కడ మనకి సాక్ష్యాలు లేవు. మొదటిసారిగా క్రీస్తు శకము 600 సంవత్సరంలో పోప్ విటాలియన్ అనేటువంటి ఒక పోప్ గారు, ఒక వ్యక్తి, ఆయన మొదటిసారిగా ఈ సంగీత వాయిద్యాల్ని సంఘపు ఆరాధనలో ప్రవేశపెట్టినట్టుగా గూగుల్ చెబుతుంది. నేను బైబిల్ గురించి మాట్లాడతలేదు, అది తర్వాత చూద్దాం. గూగుల్ స్టేట్మెంట్లో చరిత్రలోకి మనం వెళ్ళగలిగితే క్రీస్తు శకము 600లో మొదటిసారిగా పోప్ విటాలియన్ అనేటువంటి వ్యక్తి సంగీతాన్ని ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన ఒకటో ఏదో ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ 1600 సంవత్సరాల వరకు కూడాను సంగీత వాయిద్యాల విషయంలో సంఘము చాలా సైలెంట్గా ఉంది. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన ఆ 1-2 ఇన్స్ట్రుమెంట్స్ అవి వాడుతూ ఉన్నారు. ఆ తర్వాత 1600 AD వచ్చేసేపాటికి ఈ కొత్త విధానాలు, ఈ కొత్త వాద్య సంగీతాలు సంఘంలో ప్రవేశించటము మనము చరిత్రలో బైబిల్ కాదు, చరిత్రలో మనం చూస్తూ ఉంటాము. ఇది స్టేట్మెంట్. నేను ఇంకో విషయం మాట్లాడతాను ఇక్కడ, మనం జాగ్రత్తగా గమనిస్తే, నేను నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటికి నాకు 50 ఏళ్ళు వచ్చేసినాయి. చిన్నప్పటి నుంచి మొదటగా లూథర్ సంఘానికి వెళ్ళాము, చాలా కాలం దాంట్లో ఎదిగాము, తర్వాత వేరే సంఘాలకి వెళ్ళాము. జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పట్లో ఒక 50-40 సంవత్సరాల క్రితం లూథర్ సంఘాల్లో కేవలము జస్ట్ హార్మోని మాత్రమే ఉండేది. ఆ తర్వాత కొన్ని డినామినేషన్స్ వచ్చే కొద్దే ఈ బ్రదరన్ గ్రూప్ వాళ్ళు కానీ ఇంకా ఎవరన్నా ఒకళ్ళిద్దరు వీళ్ళు వచ్చేసేపటికి వీళ్ళు కంజరా, డ్రమ్ము ఇంట్రడ్యూస్ చేశారు. చిన్న ఐటమ్స్ ఈ 2-3 వచ్చినాయి. బాగా చూసుకోండి, మీకున్న ఎక్స్పీరియన్స్లో కూడాను ఆ మెయిన్ డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కేవలము హార్మోని మాత్రమే ఉండేది. ఆ తర్వాత కంజర చేత్తో కొట్టేది వచ్చింది. ఆ తర్వాత డ్రమ్ వచ్చింది. ఈ రోజున మ్యూజికల్ నైట్ పెడుతున్నారు, డీజే పెడుతున్నారు. అసలు ఎక్కడా వాడనటువంటి, ఈవెన్ సినీ ప్రపంచంలో వాడనటువంటి గొప్ప వాయిద్యాలు కూడాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. అసలు సంఘంలో ఆరాధన జరుగుతుందా, మ్యూజికల్ నైట్ జరుగుతుందా అనేటువంటి స్థితికి తీసుకెళ్తున్నారు. పక్కన వాడు ఏమి పాడుతున్నాడో కూడా వినపడనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయారు. విపరీతమైన సౌండ్తో కేవలము వాటిని హైలైట్ చేయటమే డ్యూటీగా పెట్టుకుంటున్నారు. ఆరాధన తగ్గిపోతుంది, పాటలు తగ్గిపోతున్నాయి, ఆత్మీయ స్థితి తగ్గిపోతుంది. వీటిని హైలైట్ చేయటం స్టార్ట్ చేస్తున్నారు. ఇది మన కళ్ళతో మనం చూస్తున్నది. గుడ్. ఇప్పుడు కొత్త నిబంధనలో ఏం మాట్లాడుతున్నాడో మనం అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి అయ్యా. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు చాలు. ఇక్కడ
కీర్తనలతోనూ సంగీతములతోనూ అన్న దగ్గరే అందరికీ కూడాను ప్రాబ్లం వస్తుంది. ఏమండి, అదిగో సంగీతంలోని ఉంది కదా, సంగీతములతో పాడమన్నాడు కదా, సంగీతంతో చేయమన్నాడు కదా, కాబట్టి ఆ మొదటి శతాబ్దపు సంఘపు ఆరాధనలో బహుశా వాళ్ళు సంగీతాలు వాడే ఉంటారు అనేటువంటి స్టేట్మెంట్ చాలామంది చెప్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే అట్లా కాదు, దాన్ని ఇంగ్లీష్లో చూడండి కావాలంటే, అక్కడ వేరేగా ఉండేది ట్రాన్స్లేషను అని సింపుల్గా మనం చెప్పేస్తున్నాం. అది ఓకే, నేను ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తాను దాన్ని. సో ఇంగ్లీష్లో చూసినప్పుడు అక్కడ కీర్తనలతోనూ అన్న దగ్గర సామ్స్ అని వాడతాడు, ఓకేనా. సంగీతములతో అన్న దగ్గర ఓకేనా హిమ్స్ అని వాడతాడు. నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడాను, మీకు మీ చేతిలో ఫోను ఉంటే మీరు ఎవరైనా సరే గూగుల్లోకి వెళ్ళి అక్కడ HYMN హిమ్ ఓకే అని టైప్ చేసి మీనింగ్ ఇన్ తెలుగు అని కొడితే గనక అక్కడ వచ్చేటువంటి అర్థం, మన బైబిల్ గురించి మాట్లాడుతున్నా, డిక్షనరీ చూస్తున్నాం కొట్టి మనం చూడగలిగితే గనక అక్కడ ఏమన్నా దేవుని స్తుతించే కీర్తన అని వచ్చింది. ప్రింట్ తీసుకొచ్చాను, మీరందరూ గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. మన సొంత ఎందుకంటే ఎవరన్నా అడుగుతున్నప్పుడు ఏమన్నా అక్కడ సంగీతములతో ఉంది కదా అన్నప్పుడు మనం ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ చూడండి అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ దానికి వాదోపవాదాలు ఎందుకు, డిక్షనరీ చూద్దాం, గూగుల్లోకి వెళదాం, గూగుల్ ట్రాన్స్లేషన్ అడుగుదాం, టెక్నాలజీ ఉంది కదా. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు మీనింగ్ రెండు టైప్ చేసినా కానీ అక్కడ వచ్చేటువంటిది ఇంగ్లీష్లో ఏమొచ్చిందంటే ఏ రిలీజియస్ సాంగ్, మతపరమైన కీర్తన పాట, ఏ రిలీజియస్ సాంగ్ అని ఇంగ్లీష్లో మీనింగ్, దానికి తెలుగులో దేవుణ్ణి స్తుతించే భక్తి గీతము. మన సొంత మాటలు కాదు కదా. కాబట్టి అక్కడ సంగీతము అనే మాట ఉంది కాబట్టి అది వాద్య సంగీతము అని, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని అనుకుంటున్న వాళ్ళకి ఇది మనం చూపిస్తున్నాం. ఓకే, ఇదే కాదు, నీకు ఎంటైర్ బైబుల్లో సంగీతము అనేటువంటి టెర్మినాలజీ వర్డ్ వాడినటువంటి అటు పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ సుమారుగా 20 నుంచి 25 చోట్ల వాడాడు. వాటిల్లో కొన్ని మాత్రమే, సమయం చాలదు కాబట్టి కొన్ని మాత్రమే నేను డైరెక్ట్గా చదువుకుంటూ ఇంగ్లీష్లో అక్కడ ఏం రాశాడో చెప్తాను, ఓకేనా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ చూస్తే సంగీతము చేయు స్త్రీలు అని మీకు కనిపిస్తుంది. ఇంగ్లీష్లో ఆల్ ద డాటర్స్ ఆఫ్ మ్యూజిక్, గమనించండి, మ్యూజిక్, ప్రసంగి 12:4 ఓకేనా, మ్యూజిక్ అనే మాట కనిపిస్తుంది. తర్వాత యెషయా గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే కనుక సంగీతము వినబడదు అని అక్కడ స్టేట్మెంట్ ఉంటే తెలుగులో ఇంగ్లీష్లో నో సింగింగ్. సింగింగ్ అంటే పాడతాం కదా, వాద్యం కాదు కదా. సంగీతము ఉండ ప్రతి రెఫరెన్స్ చూడండి, 25 టైమ్స్ ఉంది, కొన్ని నేను చూస్తాను. ఇక్కడ సింగింగ్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషను. తర్వాత రెండోది యెషయా గ్రంథము 30వ అధ్యాయము 29వ వచనం, మీరు సంగీతము పాడుదురు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ షల్ యూ హ్యావ్ ఏ సాంగ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. తర్వాత యెషయా గ్రంథము 35:2వ వచనం, సంగీతములు పాడును, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ విత్ జాయ్ అండ్ సింగింగ్. తర్వాత విలాప వాక్యములు 5వ అధ్యాయము 14వ వచనం, పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవ్వనులు సంగీతము మానిరి. ఇక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మ్యూజిక్ అనే మాట వాడాడు, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను రాస్తున్నాను దాన్ని. విలాప వాక్యములు 5వ అధ్యాయము 14వ వచనం, ఇక్కడ గమనిస్తే తెలుగు బైబుల్లో సంగీతము మానిరి అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబుల్లో ఏమనంటే ద యంగ్ మ్యాన్ ఫ్రమ్ దేర్ మ్యూజిక్ అనే మాట రాశాడు. మ్యూజిక్ అనే మాట రాశాడు. తర్వాత ఇందాక చూసిన అన్నిట్లో కూడాను సింగింగ్, సాంగ్ అనే మాట రాశాడు. ఇంకా చాలా ఉండి అన్ని చోట్ల కూడాను సింగింగ్ సాంగ్ అని రాసుకుంటా వచ్చాడు. ఇక్కడ ఒక్క చోట మాత్రమే మ్యూజిక్ అనే మాట రాశాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ 20-25 రెఫరెన్సుల్లో ఈ ఒక్కటి తప్ప
ఈ ఒక్క దాంట్లో తెలుగులో సంగీతము మానిరి అని దాన్ని మ్యూజిక్ అని రాశాడు. అయితే మీరు ఒరిజినల్ టెక్స్ట్ హెబ్రీలోకి గ్రీకులోకి వెళ్ళగలిగితే గనక ఇక్కడ వాడినటువంటి మాట, గ్రీకులో వాడినటువంటి మాట, దీన్ని ఏం రాశాడంటే నెగినాత్ అనే మాట రాశాడు. దీన్ని మ్యూజిక్ అనే ట్రాన్స్లేషన్ చేశారు ఇంగ్లీష్లో. తెలుగులో సంగీతం అనే ట్రాన్స్లేషన్ చేశారు. మరి ఇందాక చూసిన అన్ని 25 రెఫరెన్సుల్లో ఏ మాట ఉంది? నెగినాత్ ఉందా, ఇంకేదన్నా ఉందా? అది మనకి కావాలా. నెగినాత్ అనే హెబ్రీ భాష వాడా, ఇంకేదన్నా వాడాడంటే మిగిలిన 25 రెఫరెన్సుల్లో కూడాను వాడబడినటువంటి హెబ్రీ మాట షీర్, SHEER, షీర్ అనగా సాంగ్, సింగింగ్, నోటితో పాడేది. నెగినాత్ అనగా ఇన్స్ట్రుమెంట్తో చేసేది. అర్థమైందా? బైబుల్ ఇట్స్ వెరీ క్లియర్. నోటితో పాడేది ఏంటో, ఇన్స్ట్రుమెంట్తో చేసేది ఏంటో. అందుకే మూల భాషలోకి వెళ్తే, ఎందుకంటే మనం చెబుతున్నప్పుడు సార్ అక్కడ హిమ్స్ అంటే ఇంగ్లీష్ బైబిల్ చూడండి అంటే వాడు ఊరుకోడు, నమ్మడు. కాబట్టి మూల భాషలోకి వెళ్ళాల. మూల భాషలోకి వెళితే నోటితో పాడే వాటికి హెబ్రీ భాషలో షీర్ అనే మాట వాడుతున్నాడు. దానికి ఎంటైర్ తెలుగు బైబిల్లో సంగీతము అనే ట్రాన్స్లేషన్ చేశాడు. ఇన్స్ట్రుమెంట్తో వాయించేదానికి హెబ్రీ భాషలో ఓకేనా నెగినాత్ అని వాడాడు. దానికి ఇంగ్లీషులో మ్యూజిక్ అనే మాట వాడాడు. దట్స్ ఆల్. కాబట్టి సంగీతం కనపడింది కదా, ఇది మ్యూజిక్ అనుకోబాకండి. అలాగే ఇప్పుడు కొత్త నిబంధన ఎఫెసీయులకు రాసిన పత్రిక కానీ కొలస్సీయులకు రాసిన పత్రికలో కానీ సంగీతములు అన్నటువంటి మాట దగ్గర ఉన్న గ్రీక్ మాట, పాత నిబంధన హెబ్రీ భాషలో ఉంటుంది, క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో ఉంటుంది. కాబట్టి గ్రీక్ భాషలో అక్కడ వాడిన మాట ఏమిటంటే హైమ్నాయిస్ లేదా హిమ్నాయిస్. దీన్ని తెలుగులో హిమ్స్ అని ఇంగ్లీష్లో హిమ్స్ అని ట్రాన్స్లేషన్ చేశాడు. అనగా నోటితో పాడేటువంటిది. ఇందాక గూగుల్లో చూసాము ఓకేనా, దేవుణ్ణి స్తుతించే కీర్తన, భక్తి గీతము అని గూగుల్లో చూసాము. కాబట్టి నువ్వు ఎన్ని స్టేట్మెంట్స్ చూసుకున్నా ఎక్కడా కూడాను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడినట్టుగా కొత్త నిబంధన ఆరాధన సిస్టంలో కనపడదు. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కానీ ఎవరైతే దానికి అంకితమై ఉంటారో, ఆ ఇంట్రెస్ట్తో ఉంటారో, ఆ దురద చెవులు కలిగి ఉంటారో ఓకేనా, ఆ టేస్ట్లో ఉంటారో, ఆ ఉద్యమంలో ఉంటారో, మ్యూజిక్ ఉంటే కానీ మాకు ఊపు రాదు అంటారో, వీళ్ళందరూ మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు వినరు. మీరు ఎట్టాగే చెప్తారు, అదేమంటే గ్రీక్ అంటారు, హెబ్రీ అంటారు, గూగుల్ అంటారు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అంటారు. మీరు ఎన్నైనా చెప్పండి, మాదే, మేము దేవుని మాట వినము. దేవుడు గుడారపు ఆరాధనలో చాలా క్లియర్గా మాట్లాడాడు. మొదటి టెంపుల్లో చాలా క్లియర్గా మాట్లాడాడు. రెండవ మందిర నిర్మాణంలో చాలా క్లియర్గా మాట్లాడు. కానీ సంఘ నిర్మాణం దగ్గరకు వచ్చేసేపాటికి ఆరాధన విషయంలో ఆయన నోరు తెరవలేదు. బైబుల్ సైలెన్స్ అయిపోయింది ఆ విషయంలో. మరి సైలెన్స్ అయిపోయినప్పుడు ఎంటైర్ బైబుల్లో ఎక్కడైనా సరే ఆరాధనా సిస్టంలో వాద్య సంగీతాలు వాడినట్టుగా ఉందా అంటే మనకి ఆ ఎఫెసీ కొలస్సీ ఈ రెండు చోట్ల సంగీతం అనే మాట కనిపించింది, ఇంకెక్కడా కనిపించదు. అయితే ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్ అది. మీరు అందరూ కూడాను ఇది నేను కెమెరాకు చూపిస్తున్నాను ఓకేనా. ఇది మీరు జాగ్రత్తగా గమనించగలిగితే దీన్ని బైబుల్ డిక్షనరీ అంటాము. బైబుల్ తెలుగు నిఘంటువు. ఇది నేను రాయలేదు, ఎందుకంటే మీరు గూగుల్ని నమ్మరు, హెబ్రీ భాషను నమ్మరు, గ్రీకు భాషను నమ్మరు, కింగ్ జేమ్స్ వర్షన్ నమ్మరు, న్యూ ఇంటర్నేషనల్ అమెరికన్ వర్షన్ నమ్మరు. ఏమి నమ్ముతారు మీరు? ఇంకా అందుకే మీరు రాసుకున్నదే, నేను రాయలే. ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అసలే రాయలేదు దీన్ని ఓకేనా. దీన్ని బైబుల్ నిఘంటువు డిక్షనరీ అంటారు. దీంట్లో పేజీ నంబర్ 1059 దగ్గర సంగీతం అనే సబ్జెక్ట్ రాశాడు. ఇక్కడ సంగీతం అనే సబ్జెక్ట్ దగ్గర చూడండి, నేను చదువుతున్నాను.
ఎఫెస్సి 5:19లో, కొలస్సి 3:27లో ఉన్నటువంటి కీర్తనలు అనగా పాత నిబంధన కీర్తనలని అర్థము. రెండోది సంగీతములు అనగా నూతనముగా రచించిన క్రైస్తవ పాటలు అని అర్థము. నేను రాయలేదు ఈ పుస్తకాన్ని, ఓకేనా? ఇదిగోండి, తెలుగు వేదాంత సాహితీ సమితి, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ ద చర్చెస్, ఏపీసీసీ, ఓకేనా? దీంట్లో మీరు ఇండెక్స్ పేజ్లోకి వెళ్తే దీంట్లో లోదర్న్స్ ఉంటారు, ఆర్సీఎం వాళ్ళు ఉంటారు, బిషప్పులు ఉంటారు, పోపులు ఉంటారు. ఈ బుక్ రిటర్న్లో పెద్ద పెద్ద బిషప్పులు అందరూ ఉంటారు. వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసినటువంటి డిక్షనరీ ఇది. వాళ్ళు రాస్తున్న మాట ఏంటంటే చూడండి, మళ్ళీ చదువుతున్నాను. ఎఫెస్సి 5:19లో కీర్తనలు అని రాసినప్పుడు పాత నిబంధన కాలానికి సంబంధించిన కీర్తనలు పాడతారు అని అర్థం అంట. ఎఫెస్సి 5:19లో సంగీతములు అన్నప్పుడంట సంఘం స్థాపించబడిందిగా, నూతనంగా కొత్తగా రచించిన క్రైస్తవ పాటలు అని అర్థం అంట. నేను కాదు, బిషప్పులు చెప్పిన మాట ఇది. పోని బిషప్ మాట అన్నా వినండి, నా మాట వినొద్దు, గూగుల్ మాట వినొద్దు, హెబ్రీ గ్రీక్ లాంగ్వేజ్ భాష మాటలు వినొద్దు కదా. కాబట్టి నాన్న విషయం ఏంటంటే సత్యము ఎప్పటికీ దాగదు, సత్యము ఎప్పటికీ మరుగుపడదు. అందుకే నేను తీసుకొచ్చాను, సత్యం చెప్పాలి. ఈ డిక్షనరీలో రాయబడిన ట్రాన్స్లేషన్ అది. సంగీతములు అనగా క్రైస్తవ సమాజంలో కొత్తగా రాసిన పాటలు అని అర్థం అంట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎఫెస్సీలో ఉన్న సంగీతములు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు, కొలస్సీలో ఉన్న సంగీతములు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు. ఒకవేళ దేవుడు కోరుకున్నట్టయితే పాత నిబంధనలు ఎంత క్లియర్గా మాట్లాడాడో క్రొత్త నిబంధనలో కూడా అంత క్లియర్గానే మాట్లాడేవాడు. ఆయన సైలెన్స్ అయిపోయాడంటే బహుశా అంత ఇంపార్టెన్స్ కాదని ఆయన ఉద్దేశమేమో. అక్కడ ఎందుకు ఇచ్చాడంటే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఆ రోజున మైక్ సెట్టింగ్ ఇదంతా లేదు కాబట్టి జనాల్ని పిలవటానికి, సమాజాన్ని కూడటానికి మీరు బూరలో ఓదండి అని తీసుకున్నాడు ఆయన ఒక స్టెప్. దాన్ని అక్కడ కొత్త నిబంధన వచ్చేసేపాటికి ఆయనకు అది అవసరం లేదనిపించిందేమో. అందుకే కొత్త నిబంధన అంతా కూడాను సంగీతం విషయంలో అనగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ విషయంలో సైలెన్స్ అయిపోయింది. కాబట్టి దేవుడు ఎక్కడైతే సైలెన్స్ అయిపోయాడో అది మనం వదిలిపెట్టేసి ఆయన వద్దు అన్నా కానీ, లేదా ఆయన బయలుపరచకపోయినా కానీ, ఆయన కోరుకొనకపోయినా కానీ మనం దాన్ని చేస్తూ ఉంటే, అందుకే అన్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నువ్వు గూగుల్ అన్నా నమ్ము, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అన్న నమ్ము, లేదా ఇదిగో ఈ బైబిల్ డిక్షనరీ అన్న నమ్ము. ఇవన్నీ కాదు, దేవుని మాటలు నమ్ము. దేవుడు చెప్పాడు, అక్కడ చేశాడు. మొదటి టెంపుల్లో చెప్పాడు, చేశాడు. రెండో టెంపుల్లో చెప్పాడు, చేశాడు. మూడోది అనగా సంఘంలోకి వచ్చేసేపాటికి ఆయన ఏమి మాట్లాడలేదు, సైలెన్స్ అయిపోయాడు. కాబట్టి నూతన నిబంధన ఆరాధనా సిస్టంలో వాద్య సంగీతాలు లేవు లేవు లేవు. ఇది బైబిల్ మాట్లాడుతున్నటువంటి సత్యము. కాబట్టి ఇంతకంటే ఇంకా క్లియర్ కావాలంటే ఇంక మనం ఏం చేయలేం. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి మనం వ్యర్థంగా ఆరాధించకూడదు. ఎందుకంటే పాత నిబంధనలో ఇదిగో నువ్వు సితారంటే నువ్వే సితార, ఇంకంతే. యాజకులు ఓదాలంటే యాజకులే ఓదాల, ఇంకోటి ఎవడో వచ్చి ఊతే కుదరదు, అగ్ని దిగి చంపేసింది అక్కడంతే స్పాట్. కాబట్టి ఆయన ఏది చెప్తే అదే. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆయన రొట్టె ఏమి చేయాలో చెప్పాడు, ద్రాక్షసం ఏం చేయాలో చెప్పాడు, కానుకలు ఏం చేయాలో చెప్పాడు, సంఘము ఎలా ఉండాలో చెప్పాడు, ఎప్పుడు కూడుకోవాలో చెప్పాడు, ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు, ఎలా పాడాలో చెప్పాడు, ఎలా హెచ్చరించాలో చెప్పాడు. ఇన్ని చెప్పిన వాడు వాద్యాల గురించి చెప్పలేడా? ఆరాధన విషయంలో ప్రార్థన ఎలా చేయాలో చెప్పుకున్నాడు కదా ఆయన, ఎలా కానుకలు ఇవ్వాలో చెప్పాడు కదా ఆయన, ఎలా పాటలు పాడాలో చెప్పాడు కదా ఆయన, ఎప్పుడు కూడుకోవాలో చెప్పాడు కదా ఆయన. ఇన్ని చెప్పిన ఆయన వాద్యాల గురించి చెప్పడానికి ఏంటి టైం వేస్టా? కాదు కదా. ఆయన చెప్పలేదు అంటే చెప్పలేదు, దట్సాలు అంతే, చెప్పలేదు. ఇప్పుడు అట్లా కాదండి, ఇప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దీన్ని చేయడు అని చెప్పాడు, ఓకేనా? ఇది నా శరీరము, రొట్టె విరిచాను అన్నాడు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఆరాధనలో ఏమి చేయాలో ఆయన కోరుకున్నాడు, ఆయన కోరుకున్నది క్లియర్గా చెప్పేశాడు. ఆయనకు అవసరం లేనిది ఆయన చెప్పలేదు, వద్దనుకున్నాడు, వదిలేశాడు, దట్స్ ఆల్. ఇది అర్థమైతే దేవుని చిత్తం అర్థమవుతుంది.
ఇది అర్థం కాకపోతే ఇంకా వాదోపవాదాలను ఉండిపోతాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మ్యూజికల్ సంగీతం లేదా వాద్య సంగీతం విషయంలో క్రొత్త నిబంధన చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది అర్థం చేసుకొని మనం వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలని ప్రేమతో అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.